కేసి అనే రాక్షసుడు నందగోకులంలో ప్రవేశించిన పటాటోపం. ఖురపుటాహతి తూలి కుంభినీ చక్రంబు ఫణిరాజ ఫణులకు బరువు సేయా. భీషణహేషా విభీషితులై మింట అమృతాంధులొండొరు అండకొనగా. చటుల చంచల సటాచ్చటల గాట్పుల మేఘములు విమానములపై ముసుగువడగా. వివృతాస్య గహ్వర విపుల దంతంబులు ప్రళయాగ్నికీలల పగిది మెరయా. కాలపాశలీలగా వాలమే పారవాహమగుచు గంధవాహగతుల విజిత చక్రపాసి వీర్యపయోరాసి. కేసి వచ్చే మంద క్లేశమంద ఆ కేసి అనే రాక్షసుడు గుర్రం రూపం ధరించి ఉరుకులు పరుగులుగా వ్రేపల్లెకు వచ్చాడు. కాలిగిట్టలతో రేగిన దుమ్ముతో భూచక్రం నిండిపోయి ఆదిశేషుని పడగలకు మరింత బరువైపోయింది. భయంకరమైన సకిలింపులు విని గగనంలో విహరించే దేవతలు కూడా ఒకరికొకరు అండగా నిలబడిపోయారు. మెడ నుండి పొడవుగా సాగిన జూలు విదలింపులకు మింటిలో తిరుగాడే విమానాలు అడ్డదిడ్డంగా ఊగిపోసాగాయి. పెద్దగా నోరు తెరచి చూస్తూ ఉంటే లోపలి దంతాల కాంతులు ప్రళయాగ్నిజ్వాలలా అనిపిస్తున్నాయి. తోక కాలపాశమా అన్నట్లు కదలాడుతున్నది. ఆ విధంగా కేసి ఆర్భాటంగా వచ్చి మందమీద పడ్డాడు.